ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా సినీ నటుడు అలాగే ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. ఆయన నేను చెప్పినట్టు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన పోరాట పటిమతో పోరాడి ఎన్ని అడ్డంకులు వచ్చినా తల వంచకుండా ముందుకు సాగిన ధీరోదాతుడు. అలాగే ఏదైతే తెలుగు ఎప్పుడెప్పుడు మన జాతికి ఎప్పుడెప్పుడు ఏ అవమానం జరిగినా దాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడిన ధీరుడు. అలాగే తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలల ప్రసరింపజేసిన మహానుభావుడు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరం మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడ ఘనకీర్తి కనవోడ అని మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూల వ్యాపింపు చేసిన మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చెప్పుడు మన నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి నేడు. కుటుంబ సభ్యులందరూ కానివ్వండి, వారి ఆశీస్సు తీసుకోవడానికి వచ్చాం. కుటుంబ సభ్యులే కాదు, వారి అభిమానులు, కుటుంబ శ్రేయోభిలాషులు, నందమూరి వంశ అభిమానులు అందరూ వచ్చారు వారి ఆశీస్సు తీసుకోవడానికి. మరి వారి గురించి అన్న బాలకృష్ణ ఎంత మాట్లాడే వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. కానీ విద్యార్థి ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, ఒక యుగపురుషుడు ఆయన. వారు నటనలో నటుకుంటూ ఉంటూ ఎన్నో సినిమాలు చేశారు. ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. ఒకటారు జానపదం, పౌరాణికం, సాంఘికం. శ్రీరాముని శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు ఎవరు తెలియదు, కానీ శ్రీరాముని శ్రీకృష్ణుడు రూపురేఖలు కల్పించిన ఆయన రూపమే చరిస్మని. శ్రీరామునికి దుర్యోధుడిగా ఏ పాత్రగా పాత్ర, ప్రతి పాత్రకు ఆయన ఒక డిక్షనరీగా ఉండిపోతాడు. ఆయన దొరికే నందమూరి తారక రామారావు గారు. ఆయన నటుడుగా ఉంటూ ఎన్నో సేవలు అందించాడు. రాజకీయాల ముందు వచ్చే ముందు ఆయన నటుడుగా ఉంటూ ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. అలాగే ఆయన ప్రథమ స్థానంలో ఉండగా నటుడుగా ముందుకు వెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఔన్నత్యానికి భంగం కలిగి ఉంటుందని, అన్యాయం జరుగుతుందని, ఆత్మగౌరవం కోల్పోతుందని, మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునర్నింప చేయాలని నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీని రాజకీయ పార్టీ స్థాపించి మన 9 నెలలు తిరిగిలోపు చేయకూడదు తెలుగు కూడా గతమంది ఘనకీర్తి కన్నవాళ్ళని రాష్ట్రమంతా, తెలుగు రాష్ట్రాలను అంతా తిరిగి ఆయన అత్యంత మెజార్టీ గెలిపించారు మీరందరూ, మన తెలుగు రాష్ట్ర ప్రజలు. మళ్ళీ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ఒక పేదపాటి పెన్నిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. అలాగే వారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు ఇవాటి కూడా వేరు పేరిట అమలు ఇక్కడే కాదు, భారతదేశం అంతటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వేరు పేరిట అమలవుతున్నాయి. అలాగే అన్నదానం మించిన దానం లేదని నమ్మి పాటించాడు ఆయన. నేను ఇప్పుడు చెప్తాను, గుర్తు చేస్తూ ఉంటాను ప్రజలందరికీ. 1985లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల దేవస్థానం కొండపైన ఎంతమంది భక్తులు, లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. చాలా సమయం అవుతుందని ఆయన 2-4 ముద్దలు పెడదామని అనుకుని ఆయన అన్నదాత, అన్నదానం మించిన దానం లేదని ఆయన ఉచితంగా పెట్టాడు. ఆయన అన్నదానం అక్కడ వాళ్ళ గురించి ఎంత మాట్లాడితే తక్కువ తనిఖీ. అలాగే తెలుగు భాష కూడా ప్రతి ప్రభుత్వ వాహనాలపై
ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణ అక్షరాలతో ఉండాలని చేపట్టిన నాన్న ఎన్టీఆర్. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, కన్నీ తీరదు. ఆయనకి వర్ణం లేని జననం పెరిగినందు తారక రామారావు గారికి తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన రామనామం తెలుసుమంది. మరి అన్నగారు అన్నట్టు మీరు బిడ్డలకు పుట్టడం కూరజన్ సుకృతం చేసుకున్నాం. ఆ బిడ్డకు చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాడు. మనల్ని జన్మ ఎన్టీఆర్ది. అందరికీ నమస్కారం. మరి ఈనాడు భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. వివేకానందుడు చెప్పిన విధంగా నెగ్లెక్ట్ ఆఫ్ మాసెస్, దళితులకు మాల మాదిగలకు ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఆశ్రమ పాఠశాలలు 45 పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు 294 చేయడం, అంతేకాకుండా భక్ష